వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో జరగబోయే 58వ సీనియర్ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొని ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళల జట్టుకు రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోచింగ్ క్యాంపు జరుగుతోంది. గత వారం రోజులుగా శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు వాక్పాట యోగా అసోసియేషన్ మన ముచ్చట్లు సంస్థల ఆధ్వర్యంలో 2 రోజులుగా అరటి పండ్లు కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఇది క్రీడాకారుల ఆరోగ్యానికి శక్తికి దోహదపడుతుంది. మావేలి గన్పూర్ పరిధిలోని గన్పూర్ గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తకు దారితీసింది. స్టే ఆర్డర్ ఉన్న భూమిలో పంట కోయడానికి వెళ్లిన ఎల్లం అనే వ్యక్తిని నాగపురం గ్రామానికి చెందిన ఒక కౌలుదారు డూప్లికేట్ తుపాకీతో బెదిరించినట్లు సమాచారం. బాధితుడు ఎల్లం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది భూ వివాదం కారణంగా జరిగిన ఘర్షణగా పోలీసులు నిర్ధారించారు. నల్గొండ మండలంలోని కొత్తపల్లి నుంచి రెడ్డిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై హై లెవెల్ పనుల కోసం తవ్విన గుంతలు వర్షాలకు ప్రమాదకరంగా మారాయి. దీంతో రైతులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయం వద్ద మంజిరా నది వరద ఒత్తిడి కొనసాగుతోంది. అధికారులు భక్తులు ఆలయం వైపు వెళ్లకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి అటువైపు వెళ్లకుండా నిలువరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బింగల్ లింబాద్రి గుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆమె స్థానిక మీడియా ప్రతినిధితో మాట్లాడారు. ఈ సందర్శనలో ఆమె స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలపై ఆమె తన అభిప్రాయాలను మీడియాకు తెలియజేశారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ బోరబండలోని సాయిబాబా నగర్లో నవీన్ యాదవ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు పగటికలు కంటున్నారని, ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో అర్ధరాత్రి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న 2 వాహనాలను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎన్టీఆర్ కాలనీకి చెందిన 2 వ్యక్తులు తమ ఇంటి వద్ద ఉన్న గోదాంలో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని టాటా ఎస్ బోలోరో డీసీఎం వ్యాన్లలో కూలీలతో లోడ్ చేసి అర్ధరాత్రి ఆసిఫాబాద్ జిల్లాకు తరలిస్తుండగా పోలీసులు ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. రేంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదావరిలో దీపాలు తెప్పలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక పౌర్ణమి చివరి రోజు కావడంతో వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోదావరి ప్రాంగణాన్ని జనసంద్రంగా మార్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీ సంఘాలు తమ హక్కుల సాధన కోసం నవంబర్ 6వ తేదీ ఉదయం 10:30 బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందర మౌన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి మండల బీసీ సంఘం అధ్యక్షుడు కందుకూరి రామ్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సమాజానికి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలని, ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన హక్కు అని, ప్రతి బీసీ వర్గం ఐక్యంగా నిలబడి మౌన ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజగోపురంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయం వద్ద మంజిరా నది వరద కొనసాగుతోంది. అధికారులు భక్తులు అటువైపు వెళ్లకుండా బ్యారికేడ్లను ఏర్పాట్లు చేసి వరద ఉధృతి కారణంగా ఆలయానికి తాత్కాలికంగా ఆటంకాలు ఏర్పడ్డాయి.